దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానం అనక ఈరోజు 2024 సంవత్సరము అక్టోబర్ నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 26వ సంకీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము 26వ సంకీర్తన 4వ వచనాన్ని చదువుకుందాము. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. చాలా గొప్ప కఠినమైనటువంటి నిర్ణయంతో కూడినటువంటి వాక్యము కీర్తనకారుడు 26వ సంకీర్తన 4వ వచనములో వ్రాయబడి ఉన్నది. నేటి ధ్యాన వాక్యము కీర్తనకారుడు తన జీవితంలో ఎక్కువ కష్టాలు అనుభవించినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము తెలుసుకుంటున్నాము. తోటి స్నేహితులేమి, చుట్టుపక్కలనున్న మనుషులేమి తన ఎడల కపటపు నడతతో ప్రవర్తించువార్చు ఎన్నో అవమానాలకు గురి చేసినటువంటి మనుషులు ఎంతమందో ఉన్నారట ఈ కీర్తనకారుడితో పాటు. అంటే అందరూ మోసాలు చేస్తూనే ఉన్నారు, శత్రుత్వము ఉంది, పగలు ద్వేషాలు ఉన్నాయి. బట్ కీర్తనకారుడికి ఒకటి ఉంది. ఏముంది? దేవుడే నా ఆశ్రయము, ఆయనే నా దుర్గము, ఆయనే నా కొండ, ఆయనే నా బలమైన దేవుడు అని చెప్తున్నాడు. అయితే అందువలన కీర్తనకారుడు జీవితంలో విసుగు చెంది, ఎందుకంటే ఈయన దేవుని పక్షాన ఉండిపోయాడు. ప్రతీకారాలు లేవు, కొట్లాటలు లేవు, తిరుగుబాటులు లేవు, ఏమీ లేవు, అన్నీ మానేశాడు. చివరగా ఈయనకి పట్టుకున్నది ఏమిటంటే దేవుని దయను కోరుచు దేవుని ఆశ్రయాన్ని కావాలని కోరుకుంటున్నాడు ఈ కీర్తనకారుడు. ఆయన బాగా అనేక మంది శత్రువులతోనూ ఈయన్ని హేళన చేసినటువంటి వారితోనూ విసుగు చెంది అట్టి నడత కలిగిన వారిని కూడా దూరపరుచుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే నిర్ణయం నేటి ధ్యానవాక్యము. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. ఎంత గొప్ప నిర్ణయము కీర్తనకారుడి తీసుకున్నటువంటిది. అతను పనికిమాలిన వారితో నేను సాంగత్యము స్నేహము చేయడట. అలాగే వేషధారులతో కూడా కలిసిమెలిసి తిరిగే అలవాటును కూడా ఆయన కొట్టిపడేసుకున్నాడు. ఎవరితోనూ లేదన్నమాట. ప్రజలతో విసిగి వేసారిన ఈ కీర్తనకారుడు దేవునికి హృదయమును అర్పించి, మనసును దేవునికి అర్పించి, దేవుని ద్వారా హృదయానుసారుడు అని పిలువబడ్డాడు. ఈ హృదయానుసారుడైన ఈ కీర్తనకారుడు పనికిమాలిన వారితో సాంగత్యము చేయడు. నేను చేయను అని ఒప్పుకున్నాడు, వాగ్దానం చేశాడు. వేషధారులతో పొందు చేయను అని అంటున్నాడు. నిజమే, దేవుడు కూడా అంటున్నాడు, పాపినైనా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించనంటున్నాడు. వేషధారం అంత చెడ్డది. అందుకే దావీదు కపటపు నడత దావీదు అంటే ఈ కీర్తనకారుడు
కపటపు నడత వారి నుండి దూరం అవ్వాలంటే, దేవా నీ ఉపదేశము నాకు బోధించుము అని దావీదు దేవుని అభ్యర్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇంకా దావీదు అదొక్కటే కాదు, పరిశుద్ధ గ్రంథం మనము చూస్తే దేవుని సత్యమార్గము కోరుకుంటున్నాడు. సత్యమార్గం అంటే ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. దావీదునకు కావలసింది దేవుని మార్గము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో మనము చూచినట్లయితే యేసు ఏమంటున్నాడు? యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా మనము యేసుప్రభు వారిని నమ్మాలి. యేసుప్రభు వారి యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. యేసుప్రభు వారి యొక్క ఉపదేశములను వినాలి. యేసుప్రభు వారి యొక్క సలహాలను, ఉపదేశములను పాటించాలి. ఆయన జననాన్ని నమ్మాలి, ఆయన మరణాన్ని నమ్మాలి, ఆయన పునరుద్ధాన్ని నమ్మాలి. ప్రభు వారు ఎల్లప్పుడూ మన ఎడల ఉంటున్నాడు అని మనము భావించుకొని, దేవుడే మనలో ఉన్నాడు అని మనము నిశ్చయించుకోవాలి. గనుక దావీదులాగా మనమందరము యేసుప్రభు మార్గమున నడుచుటకు, ఆ మార్గాన్ని మనకు దయచేయమని మనము దేవునికి ప్రార్థన చేద్దాము, ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము నాయన ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, జీవముల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము కూడా నాయన క్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి వారితోనూ, దుష్టులతోనూ, దుర్మార్గులతోనూ, కపట నడత కలిగిన వారితోనూ మేము సహవాసము చెయ్యకుండా, తండ్రి వేషధారులను మేము దగ్గరకు రానివ్వకుండా, ప్రభువా నీ పాదములు స్తోత్రములు నాయన. అలాంటి మా చెంత కూడా రాకుండా, మేము వారితో మేము అనుసరింపకుండా మా యొక్క హృదయాలను, మా యొక్క మనసులను మీకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. కనుక ప్రభువా, నీవే మా రక్షకుడు అయితేవా, మాకు కావలసినటువంటి సహాయం అందించుతూ మమ్మల్ని నిత్యము తండ్రి దీవిస్తూ ఆశీర్వదించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొలుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.